రైతులకు నీళ్లు బంద్ పెట్టిరు, బీర్ ఫ్యాక్టరీలకు నీళ్లు ఇస్తున్నారు. 70,000 ఎకరాలకు సింగూరు ప్రాజెక్టు కింద 40,000 ఎకరాలు, గణపురం ప్రాజెక్టు కింద 30,000 ఎకరాలు, 70,000 ఎకరాలకేమో క్రాప్ హాలిడే ప్రకటించారు. ఏమైందా అంటే సింగూరు ప్రాజెక్టు రిపేర్ ఉన్నది, నీళ్లు కమ్మున్నాయి అన్నారు. మరి నీళ్లు కమ్ముంటే బీర్ ఫ్యాక్టరీలకు ఎందుకు ఇస్తుండ్రు? బీరు ఫ్యాక్టరీలకు నీళ్లు ఇవ్వడానికి మాత్రం నీళ్లు ఉంటాయి, యాసంగి పంటకు రైతుకు నీళ్లు ఉన్నాయా? ఎవరు మీ ప్రాధాన్యత? బీరు ఫ్యాక్టరీల ఓనర్లు మీకు ఇచ్చే కమిషన్లకో లంచాలకో నీళ్లు ఇస్తుండ్రా? ఎందుకంటే గరీబోళ్లు మా రైతులు లంచాలు ఇయ్యరు, మా రైతులకు నీళ్లు ఇస్తే మీకేం దొరకాయని ఇస్తలేరా? ఎందుకు ఇస్తలేరు రైతులకు లేని నీళ్లు బీరు ఫ్యాక్టరీలకు ఎక్కడికెళ్ళి వచ్చినాయి? రైతులు అడిగితేనేమో క్రాప్ హాలిడే, నీళ్లు లేవు, రిపేర్ ఉందంటివి. ఇవాళ ఎక్సైజ్ శాఖ కార్యదర్శి జిల్లాకొచ్చి ఇరిగేషన్ అధికారులకు, కలెక్టర్ కు బీరు ఫ్యాక్టరీలకు మాత్రం నీళ్లు ఆగద్దు, ఫుల్ గా నీళ్లు ఇవ్వండి, బీరు ఫ్యాక్టరీలు మంచిగా చూసుకోండి అని చెప్తుండ్రు. మరి రైతులను ఎవరు పట్టించుకోవాలి? బీరు ఫ్యాక్టరీలు మంచిగానే చూసుకుంటుండ్రు, మరి మా రైతుల పరిస్థితి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు క్రాప్ హాలిడే లేదు, పంటకు నీళ్లు ఇచ్చినాం. కానీ మీకు ఇలా బీరు ఫ్యాక్టరీల మీద ఉన్న మోజు రైతుల మీద లేదు, బీరు ఫ్యాక్టరీల మీద ఉన్న ప్రేమ ఇవాళ రైతుల మీద ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. రైతులంటే చిన్న చూపు. రైతులకు ఎరువులు దొరకాయి, రైతులకు బోనస్ పైసలు పడాయి, రైతులకు రైతు భరోసా రాదు, రైతులకు బీరు ఫ్యాక్టరీలకు నీళ్లు ఇచ్చి రైతుల పంటలు ఎండబెడతారు. ఇదేనా రైతుల మీద మీకున్న ప్రేమ?